మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ సొరకాయ పాయసం. సొరకాయ పాయసం ఏ విధంగా చేయాలో చూద్దామండి. సొరకాయ ఒకటి తీసుకున్నానండి. ఇది మొత్తం ఇట్లా గీరుకున్నానండి. మొత్తం గీరుకున్న ఇట్లా ఈ విధంగా తురుము. ఈ తురుము ఇప్పుడు ఈ సొరకాయ పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ఈ కడాయి పెట్టుకుని వేడైన తర్వాత దీనిలోకి 2 స్పూన్లంతా ఆయిల్ నెయ్యి వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇవి బర్రె పాలే మాయి, ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు. నేను ఈ పాలు వేడి చేస్తానండి. స్టవ్ మీద పక్కన పాలు మరగబెడుతున్నాను. తురుమున మనం నెయ్యి వేడైంది, నేతిలో వేసుకున్నామండి. నెయ్యిని బాగా సొరకాయ తురుము బాగా ఇట్లా కలుపుకున్నాం. ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి, పచ్చివాసన లేకుండా. పాలు కూడా మనం చిక్కటి పాలు తీసుకున్నామండి. ఈ పాలు బాగా మరగనిద్దాం. బాగా మాడిపోకుండా ఇది నేతిలోనే మంచిగా ఫ్రై చేసుకున్నామండి. సొరకాయ తురుము బాగా వేగిపోయిందండి. చక్కగా సొరకాయ తురుము బాగా వేగిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. అవుతున్నాయి ఇట్లా బాగా మరగాలి. పాలు బాగా మరుగుతుంది. ఇంకా బాగా దగ్గర కావాలి. పాలు మరగనిద్దాం. ఈ లోపల మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఒక 7-8 బాదం పలుకులు తీసుకున్నానండి. అలాగే ఒక 3 యాలక్కాయలు ఈ మిక్సీ పట్టి పొడి చేసుకున్నాం. ఈ మరుగుతున్న పాల్లో మనం ఒక 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి. లీటర్ పాలకి ఇది సరిపోతుందండి షుగరు. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మరిగించుకున్నాం, కలుపుకున్నాం. షుగర్ వేడి కొత్తగానే కరిగిపోతుందండి. అలాగే దీనిలో బ్లాక్ సీడ్స్ వేస్తున్నానండి. సబ్జా గింజలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నానబెట్టే ఏమో అవసరం లేదు, బట్ అవి మంచిగా ఇదైపోతాయి. చూపిస్తాం. మనకు సలవ కూడాను, సొరకాయ పాయసం అంటేనే సలవ. ఈ సబ్జా గింజలు కూడా మనకి చాలా సలవ చేస్తుందండి. వేసుకున్నాం. తురుమును కూడా మనం దీనిలో వేసేసుకున్నాం పాలలో. ఎండాకాలం ఎంతో చలవ చేస్తుందండి ఈ సొరకాయ పాయసం. మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. సబ్జా గింజలు ఉత్తగానే ఇది అయిపోయినాయి. మామూలుగా వైట్లుగా వచ్చేసినాయి చూడండి సబ్జా గింజలు. కదనం రావడానికి పాయసం. దీనిలో యాలకులు, బాదం పప్పు వేసి పొడి చేసుకున్నాను కదండి. ఈ పొడి కూడా దీనిలో వేసేసుకున్నాం. ఇంకా 2 మినిట్స్ మరగాలండి. మరిగితే బాగుంటుంది. చూద్దామండి. చూసారా ఇట్లా మరుగుతుందో. దగ్గరికి లీటర్ పాలు వేసిన 30 లీటర్ అయినాయండి. చిక్కగా వచ్చిన పాయసం, సొరకాయ పాయసం. చూడండి సగ్గు బియ్యం కూడా చక్కగా మంచిగా
సగ్గు బియ్యంలాగా అయిపోయినాయండి ఈ బ్లాక్ సీడ్స్ అనేవి. సగ్గు బియ్యంలాగా తెల్లగా వచ్చేసినాయి చూడండి. సబ్జా గింజలు కూడా చక్కగా అట్లా తెల్లగా సగ్గు బియ్యంలాగా అయిపోయినాయి చూడండి. పాయసం ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కోసం ఇంకొక స్పూను నెయ్యి వేసానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ పాయసం ఈ విధంగా చేసుకోండి. చాలా ఒంటికి చలవ, సమ్మర్లోను హెల్త్కి మంచిది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా పాయసం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంది ఈ సొరకాయ పాయసం. ఈ విధంగా చేసుకోండి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటే టింగ్ మాట్లాడండి.